ఫ్రెండ్స్ ఈ అబ్బాయిని ఇతను బెదిరించి బోర్ వాటర్ అన్నింటినీ కూడా బాటిల్స్లో ఫిల్ చేపిస్తూ ఉంటాడు. ఇదిగో ఈ బాటిల్స్ అన్నింటినీ తీసుకొని వెళ్ళి బస్ స్టాండ్లో అన్ని బాటిల్స్ అమ్మేసిరా, ఒకవేళ అమ్మకుండా వచ్చావనుకో నీ సంగతి చెప్తానని ఆ అబ్బాయిని బెదిరిస్తాడు. సరే అన్న అని చెప్పి ఆ అబ్బాయి అయితే బస్ స్టాండ్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి చాలా దాహంగా ఉంది, వాటర్ ఎక్కడ ఉన్నాయో అని చెప్పి వీళ్ళు బయటికి వస్తే కరెక్ట్ టైంకి వచ్చావు, ఒక 2 వాటర్ బాటిల్స్ ఇవ్వు అని చెప్పి అడిగితే వెంటనే వాళ్ళిద్దరు వాటర్ని తాగి ఒక్కసారిగా వామిట్ చేసుకుంటారు. వీడు ఫిల్టర్ వాటర్ అని బోర్ వాటర్ అందరికీ అమ్ముతూ మోసం చేస్తున్నాడు అంటే మర్యాదగా చెప్పి బోర్ వాటర్ ఎక్కడి నుంచి తెచ్చావంటే అన్న అవి ఫిల్టర్ వాటర్ అంటే మాకు తెలీదా టేస్ట్ ఎలా ఉంటుందో, నేను ప్రతిరోజు ఇంట్లో ఫిల్టర్ వాటర్ తాగుతాను, మర్యాదగా నిజం చెప్తావా లేదా అని అబ్బాయిని కొడుతుంటే అన్న నేను నిజం చెప్తాను ఆగండి అని ఇప్పుడు చెప్తుంటాడు. ఈ అబ్బాయి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఇతను వచ్చి మీ నాన్న నా దగ్గర ₹1,00,000 అప్పు చేశాడు, ఆ అప్పు డబ్బులు ఎక్కడా అంటే అన్న మా నాన్న చేసిన అప్పు నేనెలా తీరుస్తాను అంటే మీ నాన్నకే కదరా పుట్టావు పద అని చెప్పి ఆ అబ్బాయిని తీసుకువెళ్ళి అన్న బలవంతంగా నన్ను అతను పని చేపిస్తున్నాడు ఇలా అంటే అతని దగ్గరికి తీసుకెళ్ళు, అతనంతా మేం చూస్తాము అని చెప్పి ఆ అబ్బాయి అతని దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. ఈ కుర్రాడు ఇలా లేట్ చేస్తున్నాడని నాతో చెప్పలేదు ఎందుకు, వీడికి ఈరోజు తన్నులు ఉన్నాయి చూడు అంటే సార్ ఈరోజు వాడిని కొట్టండి మీరు అని చెప్పి అంటూ ఉంటాడు. అన్న అతనే నన్ను ఇలా వాటర్ బాటిల్స్ అమ్మిపిస్తున్నది అంటే చిన్నపిల్లల్ని పెట్టుకుని వాటర్ బాటిల్స్ అమ్మిపిస్తారా మీరేం మనుషులు అని చెప్పి తిడుతూ ఉంటే వాళ్ళ నాన్న నా దగ్గర ₹1,00,000 అప్పు చేశాడు, అప్పు డబ్బులు ఎవరు ఇస్తారు మరి మీరు ఇస్తారా వాడిస్తాడా అని చెప్పి అడుగుతూ ఉంటే అతను చిన్నపిల్లాడు, వాళ్ళ నాన్న చేసిన అప్పుకి వాడేం చేస్తాడు, దానికి నేనేం చేయను, వాళ్ళ నాన్న అప్పు తీర్చేదాకా వాడు నా కిందే పని చేయాలి, అప్పటిదాకా వదలను అంటే నువ్వు ఆ కుర్రాన్ని వదలాలంటే ఫస్ట్ నేను నిన్ను వదలాలి కదా అని చెప్పి పోలీస్ స్టేషన్కి లాక్కెళ్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్.